విశేషంగా మనకి ఇక్కడ వచ్చినటువంటి అందులోనూ హైదరాబాద్ లో ఉన్నటువంటి మనందరికీ తెలిసినటువంటి చాలా ఇష్టమైనటువంటి ప్రేమ నాయకుడు డిప్యూటీ సీఎం గారు ఎవరు కొండల పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ గారు దేవుడికి సీతారామచంద్రుల వారికి వాళ్ళ బాబాయ్ చేతిలో నూతన వస్త్రాలని, పీతాంబర వస్త్రాలని స్వామివారికి యథాశక్తిగా దక్షిణ తాంబూలాలతో సమర్పణ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళకు మంచిని జరగాల అని చెప్పేసి మనము ఆశిస్తాము. వాళ్ళందరూ వాళ్ళ పెద్దవాళ్ళు బాగుంటే మన గ్రామము దేశం అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి రామచంద్ర వారి ఆశీర్వాదము వాళ్ళకి సదాకాలం కలిగి ముందర సంవత్సరంలో అయినా కూడా వాళ్ళు వస్తామని చెప్పి మాట ఇచ్చినారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళు మాట ఇస్తే మనందరికీ తెలిసిందేనే తిరుగు లేకుండా ఖచ్చితంగా వచ్చే వస్తారు. ముందర సంవత్సరంలో ఇంకా విజృంభణంగా రామవారి ఉత్సవాలను ఏర్పాటు చేసి వారిని మనం ఇక్కడికి పిలుచుకొని యథావిధిగా ఆదిత్య సత్కారాన్ని అంతా కూడా వాళ్ళకి సమర్పణ చేస్తాము. ఇప్పుడు వాళ్ళు పంపించినటువంటి ఈ నూతన వస్త్రాలు దేవుడికి సమర్పణ చేయడం జరుగుతుంది. అది ఇప్పించుకొని అందరికి చూపించండి. ఓం వాసో దదాతే సర్వదేవత్యం వై వాసః సర్వాదేవ దేవతా ప్రీణాతి. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నందు మహారాజు గారు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు దేవుడికి సమర్పించినటువంటి పట్టు పీతాంబరాది వస్త్రం. సర్వే జన సుఖినో భవంతు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మాట్లాడే మాటల్లోనూ, మన భాషలోనూ, మన భావ్యంలోనూ మన బాధ్యతగా వ్యవహరిస్తే మన దేవుడు మనం చల్లగా చూస్తాడు. ఈరోజు శ్రీరామచంద్ర కళ్యాణం రోజు ఇక్కడికి రావడం అనేది దైవ సంకల్పం. ఆ దైవ సంకల్పంతో లవకుశ ట్రస్ట్ లో ఆంధ్రాకి నేను ప్రెసిడెంట్ గా, మా దుర్గా సెక్రటరీగా ఎన్నుకొని ఈ ట్రస్ట్ ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి ఈ గుడిని, ఇక్కడున్న ప్రదేశాన్ని మంచి టూరిస్ట్ ప్లేస్ గా తయారు చేయాలి. అలాగే ఒక దేవాదాయ శాఖకి మనం ఒకటి గుర్తింపు తీసుకురావాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్నాం. అది ఈ రోజు అందరి సమక్షంలోనూ పెద్దవారు महेंद्र दास गारू, महेंद्र दास जी वो लौकुश ट्रस्ट का प्रेसिडेंट है, वो मेरा को आंध्रा का प्रेसिडेंट सेक्रेटरी, तेलंगाना का हिंदी మాట్లాడదాం అప్పుడప్పుడు మాట్లాడతాం. ఏది ఏమైనా కూడా మన బాధ్యత ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సన్మార్గం ఎప్పుడు మనల్ని మంచి దారిని వెంటాడుతుంటది. అది ఎవరు మర్చిపోకుండా మన పిల్లలకి మనకి మంచి భవిష్యత్తు కావాలనుకుంటే రామాయణం, మహాభారతం మీరు నేర్పాలి. ఇలాంటి దేవాలయాన్ని సందర్శించే ఏర్పాటు అందరూ చేయాలి. ఈ రోజు ఏంటంటే యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు రావాల్సింది, అనుకోని కారణాల వల్ల రావడం అవ్వలేదు. కానీ వారి తరపున నాకు ఈ అవకాశం కల్పించిన ఆ భగవంతుని ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా చందు గారు ఎంత పట్టుదల గల మనిషి అంటే, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా దేవుడు తాలూకా భక్తులు బాగుండాలి, ఆ దైవత్వాన్ని అందరూ కొలవాలని ఒక మంచి మహా బుద్ధిశాలి, మహా పట్టుదల గల మనిషి. వారుతో మేము ప్రయాణం చేయడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. చాలా చాలా ధన్యుండండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చే సంవత్సరం ఈ శ్రీరామ కళ్యాణం ఇక్కడ జరిగేటప్పుడు మహా అద్భుతాన్ని మీరు చూస్తారు. అది ఏదనేది ముందు మీకే తెలుస్తుంది. జై శ్రీరామ్.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.